నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారనేది నా కామెంట్ సెక్షన్ లో చెప్తా మర్చిపోకండి. అండ్ చాలా డేస్ నుంచి మీకు వీడియోస్ రావట్లేదు కదా, ఎందుకు అనుకుంటున్నారు కదా, దానికి కూడా ఒక వీడియో స్పెషల్ గా చేసి పెడతాను. అండ్ ఇవాళ అయితే మీ అందరికి చాలా దివాళీ స్పెషల్ కాబట్టి మర్చిపోయారు. అందరికి హ్యాపీ దివాళీ. ఇంట్లోనే చాలా సేఫ్ గా చేసుకోండి, ఈ దివాళీ సెలబ్రేషన్ చేసుకోండి. అండ్ మీరందరు దివాళీ సెలబ్రేషన్ ఎలా చేసుకున్నారు ఏంటి అనేది నా కామెంట్ సెక్షన్ లో చెప్పండి. అండ్ ఇవాళ వీడియో టాపిక్ వచ్చేసి మా హోమ్ టూర్ అన్నమాట. చాలా మంది నన్ను కామెంట్ సెక్షన్ లో అడిగారు మీ ఇంటి వీడియోస్ చూపించండి అని. సో ఇవాళ హోమ్ టూర్ చేయబోతున్నారు. మరి ఇంకెందుకు లేట్ వెళ్ళిపోదాం పదండి వీడియోలోకి. సో వెల్కమ్ టు మై స్వీట్ హోమ్. ఇవాళ అయితే మీ అందరికి మా హోమ్ టూర్ చేయబోతున్నాను అనమాట. మేము ఇంట్లో ఎలా ఆర్గనైజ్ చేసుకున్నాము అండ్ ఇంకా ఎలాగా మా ఇంట్లో ఏమేమి సామాన్లు ఉన్నాయనేది మీరు కూడా చూసేసి. మా టైసీ చూడండి అలా పరిగెత్తుకుంటూ వస్తుందో. వీడియో స్టార్ట్ చేసాం. ఎవరు డోర్ తీసారేంటా సౌండ్ వచ్చిందని పరిగెత్తుకుంటూ వచ్చింది బెడ్రూమ్ లో నుంచి. అండ్ చూపిస్తాను రండి. ఫస్ట్ ఇదైతే హాల్ స్టార్టింగ్. ఇక్కడ సోఫా సెట్స్ ఉన్నాయి, ఇంకా టీపాయ్ ఉంది, టీపాయ్ మీద పేపర్ ఉంది అండ్ ఇంకా ల్యాప్టాప్ కూడా పెట్టాము. ల్యాప్టాప్ అయితే నేనే ఎక్కువ యూజ్ చేస్తాను అనమాట. ల్యాప్టాప్ ఇంట్లో అందరికి ఫోన్లు ఉన్నాయి, నాకు ఫోన్ లేదు కాబట్టి నేను ల్యాప్టాప్ చూస్తే ఎక్కువ నేనే చూస్తాను అనమాట. ఎక్కువ టైం పాస్ అంటే ల్యాప్టాప్ లోనే చూస్తాను నేను. ఎక్కువ గేమ్స్ ఆడతా, లేకపోతే ఆ ల్యాప్టాప్ చూస్తూ ఉంటా, ఇంకా సోషల్ మీడియా వెళ్తూ ఉంటాను. ఇంకా ఇటు పక్కన వచ్చేసి మీకు చూసినట్టయితే ఇక్కడ ఫ్లవర్ వాజ్ ఉంది, బ్యూటిఫుల్ది. అండ్ ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే ఏంటి ఎన్ని అట్టబెట్లు ఉన్నాయి అని అనుకుంటున్నారు కదా, ఇవి ఇంటి కోసం తెప్పించామన్నమాట. వీటిని ఇంకా ఓపెన్ చేయలేదు, అన్బాక్స్ చేస్తాం, విడిగా ఒక వీడియో తీస్తాను ఇంటికి. అండ్ ఇక్కడ దీన్ని చూస్తున్నారా, ఇది గిఫ్ట్ వచ్చింది అనమాట మాకు. సో ఇంత పెద్దది చక్కగా అలాగా గోడకి కొట్టించేశారు. అండ్ దీని పక్కనే వచ్చేసి మనకి ఫ్రిడ్జ్ కూడా ఉంది. ఈ ఫ్రిడ్జ్ వీడియో ఎలా ఆర్గనైజ్ చేసుకున్నాము ఏంటి అనేది కూడా వీడియో నేను ఆల్రెడీ చేసేసాను. ఒకవేళ మీరు కనుక మిస్ అయ్యి ఉంటే వీడియో లింక్ డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాను, తప్పకుండా మిస్ అవ్వకుండా చూడండి. అండ్ ఇక్కడ వచ్చేస్తే ఇటు సైడ్ ఇంకా టీపాయ్ పక్కనే మనకి దివాన్ కూడా ఉందన్నమాట. ఎక్కువ నేను మా చెల్లి పడుకొని దీని మీద యాక్చువల్ కూర్చుంటారు కదా, కానీ నేను మా చెల్లి దీని మీద పడుకొని టీవీ చూస్తూ ఉంటాం అనమాట. కూర్చుంటే కంటే పడుకుంటే బాగుంటుంది అని చెప్పేసి పడుకొని చూస్తూ ఉంటాం నేను మా చెల్లి. అండ్ ఇంకా ఇక్కడ చైర్స్ కూడా ఉన్నాయి. అప్పుడప్పుడు కనిపించలేదు అనుకో, స్పెట్స్ కనిపించవు. స్పెట్స్ లేకపోతే మా చెల్లికి నాకు కనిపించవు అనమాట. సైట్ ఉంది నాకు మా చెల్లికి. స్పెట్స్ కనిపించకపోతే ఇద్దరం చైర్స్ తీసుకొని ఇక్కడ కూర్చొని చూస్తూ ఉంటాం. అందుకే స్పెట్స్ వచ్చాయి. ఎప్పటి నుంచి 2 years నుంచో 3 years నుంచో స్పెట్స్ ఉన్నాయి నాకు మా చెల్లికి. అండ్ ఇదే మా టీవీ యూనిట్ కూడా. దీంట్లోనేమో ఇంకా అన్ని ఏమేమి ఉన్నాయి, టూల్స్ అన్నీ ఉన్నాయి అనమాట. స్క్రూ డ్రైవర్స్ ఇంకా అలాంటివన్నీ ఉన్నాయి దీంట్లో, ఈ మూడిట్లో. అండ్ ఇక్కడ పేపర్స్ ఉన్నాయి. ఇవి కూడా నేను చెప్పాను కదా హోమ్ కోసం తెప్పించాము ఐటమ్స్. వీటికి అన్బాక్సింగ్ విడిగా చేస్తాను కదా. అండ్ ఇందులో వచ్చేసి బుక్స్ ఉన్నాయి. ఇదిగోండి నేను మా చెల్లి చూడండి ఫ్లవర్స్ చేసాం. పేపర్తో ఫ్లవర్ ఎలా చేయొచ్చు అని చేసాం, జస్ట్ ట్రైల్ వేసాం అనమాట అంతే. సో మీకు నచ్చిందా లేదా అనేది మీరే నా కామెంట్ సెక్షన్లో చెప్పాలి. ఎలా వచ్చింది, బాగుందా లేదా అనేది. ఇలా ట్రై చేసాం, ఏదో ఊరికి ట్రై చేసాం. ఇదిగోండి ఇంకో కలర్ కూడా ఉంది, పింక్ అండ్ ఇంకా ఎల్లో ట్రై చేసాం. ఇంకా ఇందులో పెన్ డ్రైవ్స్ ఉన్నాయి, ఫొటోస్ ఉన్నాయి, టెడ్డీ వేర్ ఉంది. అది కూడా నేను నా చిన్నప్పుడు ఫోటో అదని బయటికి తీస్తాను దీన్ని. ఇదిగోండి నేను చిన్నప్పుడు ఎలా ఉన్నాను అనేది మీరే నా కామెంట్ సెక్షన్ లో చెప్పాలి. ఇది నాకు చిన్నప్పుడు పిక్. సో అండ్ ఇంకా సమ్ గిఫ్ట్స్ ఉన్నాయి, ఇంకా టెడ్డీ బేర్స్. అండ్ ఇది వచ్చేసి పిస్తా షెల్స్ తో చేసాం ఈ ఫ్లవర్. ఇది ఎలా ఉందని చెప్పేసి మీరు కామెంట్ సెక్షన్ లో చెప్పాలి. ఇది మా చెల్లి వాళ్ళు చేసి ఇచ్చారు అనమాట, నేను చేయలేదు, మా చెల్లి వాళ్ళు చేశారు. టెడ్డీ బేర్ అండ్ ఇంకా ఇది వచ్చేసి ఎక్కడ నేనే స్కూల్లో వెళ్ళినప్పుడు
ఇది చాక్లెట్స్ బాక్స్ అనమాట. చాక్లెట్స్ వేసుకొని ఇలా గిఫ్ట్ చేయవచ్చు దీనికి. నేను ఎక్కడో తీసుకున్నాను అబ్బా, దీన్ని మర్చిపోయాను. స్కూల్లో మా ఫ్రెండ్స్ అందరం కలిసి పిక్నిక్కి తీసుకెళ్లారు, హైలాండ్కి తీసుకెళ్లారు. హైలాండ్లో తీసుకున్నాం దీన్ని హైలాండ్లో తీసుకున్నా. కాస్ట్ ఎంత నాకు గుర్తులేదు. అండ్ ఇక్కడ వచ్చేసి ఇది కూడా ఇంకో ఫ్లవర్ వాజ్ ఉంది. అండ్ ఇది వచ్చేసి మా టీవీ, శాంసంగ్ టీవీ మాది. మా మమ్మీ హ్యాండ్ బ్యాగ్. వాట్స్ ఇన్ మై మమ్మీస్ హ్యాండ్ బ్యాగ్ అని ఇంకో స్పెషల్ వీడియో కూడా మీకు చేస్తాను. సో ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలన్నా నన్ను కామెంట్ సెక్షన్లో అడగచ్చు మీరు. అండ్ ఇదిగోండి ఇంకా శానిటైజర్స్ కూడా ఉన్నాయి ఈ టైం. అండ్ ఇవి వచ్చేసి చెడు చూడకు, చెడు వినకు, చెడు మాట్లాడకు, ఏది చెప్పినా మంచిగా అలా చూస్తా ఉండు, ఏం పట్టించుకోకుండా అన్నట్టు అనమాట. దీని అర్థం నేనే చెప్తున్నా, నాకు తెలీదు. వీటి 3 అర్థాలు అయితే నాకు తెలుసు. అండ్ ఇది వచ్చేసి కార్ కీస్. అండ్ ఇది వచ్చేసి షో లైట్ రిమోట్. అండ్ ఇది వచ్చేసి బెంగళూరు అనమాట. మా చెల్లి నేను కలిసి ఎంత కామెడీగా బెంగళూరు వెళ్ళినప్పుడు రోలర్ కోస్టర్ మీద దిగిన పిక్స్ అనమాట ఇవి. చూడండి నేను ఎలా అరుస్తున్నాను, మా చెల్లి కూడా ఫుల్ కామెడీ అనమాట. అండ్ ఇదైతే మరీ కామెడీ పిక్ నాది. ఇదిగో నా చిన్నప్పుడు చూడండి ఆ హెయిర్ కట్, అసలు ఎంత కామెడీగా ఉంటానో. ఆ ఫొటోస్ చూస్తే ఇప్పటికీ నవ్వుకుంటా అనమాట. కామెడీగా ఉందా లేదా అనేది మీరే నాకు కామెంట్ సెక్షన్లో చెప్పాలి. అండ్ దీనిపైన వచ్చేసి ఇంకొక బ్యూటిఫుల్ ఫ్లవర్ వాస్. అండ్ దీనిపైన వచ్చేసి దీనికి ఒక పెద్ద స్టోరీ ఉంది, చెప్తాను కింద గురించి చెప్తాను. చాలా వెయిట్ ఉంది. అండ్ ఇది వచ్చేసి దీంట్లో ప్లాస్టిక్ అంటే మీరు చూస్తున్నారా, రియల్వి కాదనమాట ఈ ఫిషెస్. రియల్వి అయితే వాటికి వాటర్ చేంజ్ చేయాలి, ఫుడ్ పెట్టాలి, ఇది పెద్ద టైం టేకింగ్ ప్రాసెస్ అని చెప్పేసి మేము ఆర్టిఫిషియల్ ఫిషెస్ వేసాం. అండ్ ఇంకా ఆర్టిఫిషియల్ ట్రీస్ కూడా, ఇంకా పెబల్స్ కూడా ఉన్నాయి, కలర్ కలర్ పెబల్స్. దీన్ని అప్పుడప్పుడు వాష్ చేసి మళ్ళీ క్లీన్ చేసి పెడతా ఉంటాము. చాలా వెయిట్ ఉంది ఇది. సో ఇదే మా టీవీ యూనిట్. సో మీకు నచ్చిందా టీవీ యూనిట్? అండ్ ఇప్పుడు మనం డైనింగ్ ఏరియాలోకి వెళ్ళిపోదాం పదండి. నుంచి రాగానే ఇప్పుడు మనం డైనింగ్ ఏరియాలోకి వెళ్ళిపోతున్నాం. సో ఈ కర్టన్స్ చూసారు కదా, నేను మా చెల్లి ఎప్పుడు దూరం కాబట్టి ఎక్కువ ఇలా అంటూనే ఉంటాం అనమాట. మా డ్రెస్సెస్ పట్టి ఎప్పుడు ఊడిపోతాయని చెప్పేసి మా మమ్మీ అటు సైడ్ ఇటు సైడ్ వేసేస్తుంది. మా చెల్లి నేను కలిసి మళ్ళీ నోట్ తీసి ఇలా ఆడుతూనే ఉంటాం ఎప్పుడు. అదొక సాటిస్ఫాక్షన్ నాకు, మా చెల్లికి ఏంటో తెలియదు కానీ. అండ్ ఇవి తీసుకున్నప్పుడు నేను చెప్పాను బ్లాక్ కలర్ తీసుకుందాం అనుకున్నాము, కానీ బ్లాక్ కలర్ లేదు. మా ఇంటికి రెడ్ కలర్ అయితేనే సెట్ అయింది అనిపిస్తుంది. సో బ్లాక్ బాగుంటుందా రెడ్ బాగుంటుందా అనేది మీరే నాకు కామెంట్ సెక్షన్లో చెప్పాలి. అండ్ ఇప్పుడు మనం డైనింగ్ ఏరియాలో వెళ్ళాలి. సో ఈ డైనింగ్ టేబుల్ చూసారా, ఓల్డ్ డైనింగ్ టేబుల్ అనమాట. నాకైతే అస్సలు ఇష్టం లేదు. దీన్ని మార్చేద్దామని ఎప్పుడు నేను చెప్తా ఉంటాను. మా మమ్మీ ఏమంటుందంటే దీనికి 20 years అనమాట. దీన్ని మా మమ్మీకి గిఫ్ట్ ఇచ్చారు. మా మమ్మీకి మ్యారేజ్ అయిన కొత్తలో ఇచ్చారనమాట మా తాతగారు అని అమ్మమ్మ. సో దీన్ని మార్చేద్దామని ఎప్పుడు అన్నా కానీ మా మమ్మీ అంటది, మా డాడీ ఇచ్చి నేను ఎందుకు మార్చాలి అంటే ఉంటారు. కానీ నాకైతే ఇది నచ్చదు, చాలా ఓల్డ్గా అనిపిస్తుంది. మా మమ్మీ అంటది నేనైతే మార్చదు, దీంట్లో కూర్చొని తింటే తినండి లేకపోతే లేదు అంటది. కానీ చాలా స్ట్రాంగ్ అనమాట. 20 years అంటే చూసారు ఎంత స్ట్రాంగ్ ఉందో. అండ్ ఇటువైపు వచ్చేసి మనకు చూద్దాం, గ్రైండర్ ఉంది. దీనిలో పప్పు వేస్తూ ఉంటారు మా మమ్మీ, సౌండ్ వస్తూనే ఉంటుంది. అండ్ ఇటు సైడ్ వచ్చేసి మనకి గ్లాస్ మెటీరియల్స్ ఉంటాయి. ఇంకా గ్లాస్ జర్స్, గ్లాస్ బౌల్స్. నేను యూట్యూబ్కి వాడేవన్నీ ఇక్కడే ఉంటాయి మ్యాక్సిమం, దీంట్లోంచే వాడతా నేను.
ఇంకా కప్స్ ఉన్నాయి, ఇంకా గ్లాసెస్, ఇంకా టిఫిన్ ప్లేట్స్ అవన్నీ ఉన్నాయి. ఇక్కడ చూసారా మా అక్క ఎంత బ్యూటిఫుల్గా ఆర్గనైజ్ చేసిందో. మా అక్క ఇలాంటి ఆర్గనైజ్ చేయడం అంటే బాగా ఆర్గనైజ్ చేస్తుంది. అండ్ ఇటు సైడ్ వచ్చేసి మనకి డైనింగ్ టేబుల్ వెనకాల ఇక్కడ ఓవెన్ ఉంది. అండ్ ఇటు సైడ్ ఇండక్షన్ స్టవ్ ఉంది. అండ్ ఇది వచ్చేసి దీంట్లో ఎగ్స్ పెట్టుకోవచ్చు, ఎగ్స్ ట్రే అనమాట. 24 ఎగ్స్ పడతాయి. ఇలా పైన కింద పెట్టుకోవచ్చు అనమాట ఎగ్స్. అండ్ ఇంకా జ్యూసర్ ఉంది ఇక్కడ, మిక్సీ, వాటర్ బాటిల్స్, పర్ఫ్యూమ్ క్యాండిల్స్, ఇంకా ఇంకా ఏవో పికిల్స్ అవన్నీ ఉన్నాయి. అండ్ దీని పైన చూస్తే మనకి దీని పైన కూడా అన్ని మ్యాక్సిమం గ్లాస్ బౌల్స్, ఇంకా హాట్ బాక్సెస్ అన్నీ అవే ఉన్నాయి. ఇవన్నీ కూడా మా అక్క ఆర్గనైజ్ చేసింది. మా అక్కకి ఇలాంటివి ఆర్గనైజ్ చేయడం అంటే చాలా ఇష్టం. అండ్ దీని కింద వచ్చేసి మనకి కబోర్డ్స్ ఉన్నాయి కదా, ఈ కబోర్డ్స్లో మేము గ్రోసరీస్, సరుకులు అవన్నీ ఇందులో ఉంటాయి అన్నమాట. ఇంకా ఈ డైనింగ్ టేబుల్ పక్కన వచ్చేసి మనకి ఈ బాక్స్ కనిపిస్తుంది చూసారా. మా టైసీకి ఇదంటే ఎంత భయమో. దీన్ని చూపించి మా చెల్లి నేను తెగ భయపడుతుంటాను. దీన్ని చూస్తే ఇంకా పారిపోతానే ఉంటుంది, అంత భయం అనమాట. దీన్ని చూసి ఇలా ఆడిస్తూ ఉంటాం, భయపడతా ఉంటుంది మా టైసీ. అండ్ దీంట్లో వచ్చేసి మేము క్లాత్స్ యూస్ చేసేస్తూ ఉంటాయి కదా, ఇందులో వేసేస్తాం అనమాట. ఇందులో నుంచి ఇంకా వాషింగ్ మిషన్ లో వేసేస్తాం మేము. అండ్ దీనిపైనే హ్యాంగర్స్ కూడా ఇచ్చారు, మేము ఇంకా వాష్ చేసుకొని హ్యాంగర్ దీంతో ఇంకా చూసుకుంటాం. అండ్ ఇంకా ఇందులో బ్రషెస్, ఇంకా ఫేస్ వాష్ క్రీమ్స్ అవన్నీ ఉన్నాయి. అండ్ ఇది వచ్చేసి ఇంకో బాత్రూమ్, సెకండ్ బాత్రూమ్ ఇది. సో ఇప్పుడైతే మనం మాస్టర్ బెడ్రూమ్ లోకి వెళ్ళిపోతున్నాం. వెళ్ళిపోయే ముందు ఈ డోర్కి చూసారా, ఈ బ్యూటిఫుల్ క్రాఫ్ట్ ని నేను మా చెల్లి కలిసి రెడీ చేసాము. సో ఈ వీడియోని కనుక, ఈ క్రాఫ్ట్ వీడియోని కనుక మీరు మిస్ అయ్యి ఉంటే ఈ వీడియో లింక్ డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాను, తప్పకుండా చూడండి, మిస్ అవుతుంది. ఇప్పుడు బెడ్రూమ్ లోకి వెళ్దాం. ఇలా ఎంటర్ అవ్వగానే ఇక్కడ మనకి ఒక బ్యూటిఫుల్ ఫ్లవర్ వాజ్ ఉంటుంది. దీనికైతే లైటింగ్స్ పెట్టాము. ఇలా లైట్ వేస్తే ఇలా వెలుగుతూ ఉంటుంది. సో చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. నాకు ఈ బెడ్రూమ్ అంటే సూపర్ చాలా అంటే చాలా బాగా ఇష్టం. ఎస్పెషల్లీ ఈ పార్ట్ అంటే ఇంకా ఇష్టం. ఎందుకంటే ఎప్పుడు ఇక్కడ కూర్చోవచ్చు చక్కగా. ఇలా టేబుల్లో వచ్చింది కాబట్టి ఎక్కువసేపు ఇక్కడ కూర్చుంటాను నేను. అండ్ మీకు ఇదిగోండి ఇలా కర్టన్ తీసి చూస్తే కనుక బ్యాక్ సైడ్ మొత్తం పొలాలే ఉంటాయి చూడండి. ఈవినింగ్ టైం అయితే ఇంకా అసలు అదిరిపోయింది, అంత బ్యూటిఫుల్ గా ఉంటది. మై మోస్ట్ ఫేవరెట్ పార్టీ హౌస్ లో ఇలా చక్క మార్నింగ్ ఇక్కడ కూర్చొని కాఫీ కానీ టీ కానీ తాగుతూ చూస్తూ ఆ పొలాలు చూస్తూ తాగితే ఉంటది కెవ్వు కేక్ అనమాట, అంత బ్యూటిఫుల్ గా ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇదిగోండి మీరు చూస్తున్నారు కదా ఈ కబోర్డ్స్. మోస్ట్లీ నేను ఇక్కడ చెప్తాను, ఇక్కడే ఈ కబోర్డ్స్ దగ్గర నుంచొని చెప్తాను అనమాట ఆ వీడియో దేనికైనా. అండ్ మా ఇంటికి వచ్చినా కానీ కూడా ఈ కబోర్డ్స్ చాలా బాగున్నాయి అని అంటూ ఉంటారు. మై మోస్ట్ ఫేవరెట్ కబోర్డ్స్ అనమాట. ఇవి కూడా చాలా ఇష్టం. మంచి పింక్ కలర్ లో, మై ఫేవరెట్ పింక్, రెడ్ అండ్ బ్లాక్ అనమాట. అండ్ పింక్, అమ్మాయిలందరికీ పింక్ అంటే ఇష్టమే కదా, నాకు కూడా చాలా అంటే చాలా ఇష్టం పింక్ కలర్. సో పింక్ కలర్స్ తో చక్కగా ఫ్లవర్స్ తో కబోర్డ్ వచ్చింది, ఎంత బాగుందో మీరు కూడా చూసేయండి. అండ్ ఇదిగోండి మా బెడ్, ఇది 6x6 బెడ్ ఇది. అండ్ ఇదిగోండి వీటిని కూడా చూసారా, నేను మీకు కొండపల్లి కిల్లా వీడియోలో తీసుకున్నాను. ఇది చూడండి బుట్ట బొమ్మలు అలా ఊగుతున్నాయో క్యూట్ గా. సో ఇక్కడైతే మా మంచంకి కబోర్డ్స్ కూడా వచ్చాయి. ఇలాగా మనకి ఏం కావాలో అవి అరేంజ్ చేసుకోవచ్చు. అండ్ ఇంకా ఈ పరుపు తీసేస్తే కూడా మనకి లోపల కూడా అరేంజ్ చేసుకోవచ్చు మనకు కావాల్సిన ఇంకా ఏమైనా. అండ్ ఇక్కడ వచ్చేస్తే
సో యా ఇదిగోండి చూడండి, నేను డ్రీమ్ మిర్రర్ చేశాను, మీకు గుర్తుందా? అది కూడా నేను ఇంక్లూడ్ చేస్తాను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో, దాన్ని కూడా చూడండి. అది కూడా చాలా వ్యూస్ వచ్చి నాకు కూడా చాలా బాగా నచ్చింది అనమాట. ఆ వీడియో చాలా వ్యూస్ నాకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అండ్ నాకైతే చూడండి ఇక్కడ ఎలా చూసా కొడుకుంటూ ఉంటుందో. నేను ఎప్పుడు వీడియో స్టార్ట్ చేస్తే ఇది ఎక్కువ డిస్టర్బ్ చేస్తూ ఉంటుంది వీడియో. నెక్స్ట్ ఈ మిర్రర్ తర్వాత మనకి ఇక్కడ దీన్ని చూస్తున్నారా, సెన్సార్ లైట్ అనమాట. ఇది బెడ్ లైట్ లాగా వేసుకుంటాం మేము నైట్. ఇది అయితే మనం స్విచ్ చేసేసి ఉంచాలి, మార్నింగ్ అవ్వగానే ఇది లైట్ ఆఫ్ అయిపోయింది అనమాట ఆటోమేటిక్ గా. అందుకే దీన్ని సెన్సార్ లైట్ అంటారు. అండ్ మీకు చూపిస్తాను చూడండి, లైటింగ్ లేకపోతే మాత్రం గ్లో అవుతా ఉంటుంది లైటింగ్. మీకు స్విచ్ ఆఫ్ చేసి చూపిస్తాను చూడండి. ఇది కొంచెం చూసారా ఎంత బ్యూటిఫుల్ గా. అది స్విచ్ చేసేసి ఉంచితే సెన్సార్ కాబట్టి అలా కలర్స్ కూడా చేంజ్ అవుతూ ఉంటాయి, చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. సో దీన్ని కూడా మేము అమెజాన్ లోనే తీసుకున్నాము. అండ్ ఇటు వచ్చేసి బాత్రూమ్ ఉంది. ఈ మొత్తం 3 బెడ్రూమ్స్ కాబట్టి మాకు. అండ్ ఇది వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్. ఇప్పుడు ఇందులో వెళ్ళిపోదాం మనం. సో ఇందులో కూడా ఒక మంచం ఏముంది, మీ అందరి ఇంట్లో ఏముంటాయి, మా ఇంట్లో కూడా అవే ఉంటాయి. మంచం, ఇక్కడ దీన్ని చూస్తున్నారా స్టాండ్ ఫ్యాన్ ఉంది. అండ్ ఇంకా మిషన్ కూడా ఉంది. నాకు కూడా వచ్చింది మిషన్. ఏదైనా చిన్నవి కుడతాను అనమాట, అప్పుడప్పుడు కుడతాం, మూడు ఉన్నప్పుడు అంతే. ఎప్పుడు కుట్టాలంటే స్టార్ట్ చేసింది దాని కుట్టను. అండ్ ఇంకా దీని పక్కనే మనకి టీవీ కూడా ఉంది. అండ్ ఇంకా ఇటు సైడ్ చూసాను కదా, కబోర్డ్స్ ఎంత బ్యూటిఫుల్ గా చేశారు. పింక్ అండ్ ఇంకా బిస్కెట్ కలర్ తో కాంబినేషన్ అయితే అదిరిపోయింది. అండ్ ఇంకా ఇక్కడ వచ్చేసి బాత్రూమ్ ఉంది. అండ్ నేను చెప్పాను కదా ఎవ్రీ బెడ్రూమ్ కి మిర్రర్ అటాచ్ చేశారని చెప్పేసి. చిల్డ్రన్ బెడ్రూమ్ కి అండ్ ఇంకా మాస్టర్ బెడ్రూమ్ కి అయితే అటాచ్ చేశారు మిర్రర్. గెస్ట్ రూమ్ కి అయితే లేదు, అందుకని చెప్పేసి డ్రెస్సింగ్ టేబుల్ గెస్ట్ రూమ్ లో పెట్టాము మేము. మా ఇంట్లో మోస్ట్ ఫేవరెట్ ప్లేస్ కి వెళ్ళబోతున్నాం, పదండి చూపిస్తా ఏంటది. సో యా చూసేసారు కదా, బాల్కనీ అనమాట. మా టైసీ, నేను, మా చెల్లి అందరం ఆల్మోస్ట్ ఈవినింగ్ అయితే చాలా అనమాట. ఇక్కడ నుంచి అలా చూస్తూ ఉంటాం ఆ పొలాన్ని. చాలా రిలాక్స్గా పీస్ఫుల్గా అనిపిస్తుంది. చూడండి, మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది. నాకైతే ఈవినింగ్ టైం అయితే అలా సాంగ్స్ వింటూ అలా చూస్తూ ఉంటుంది. అసలు ఎంత రిలాక్సింగ్ గా అనిపిస్తుంది అంటే అంత రిలాక్సింగ్ గా ఉంటుంది. చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. మా టైసీ అయితే మాకు ఈ బాల్కనీ కింద మాకు పార్కింగ్ ఉంది, మేము ఫస్ట్ ఫ్లోర్ లో ఉంటాం కదా. మా టైసీ అయితే దీన్ని ఎక్కేసి దీని లోపల తలకాయ పెట్టేసి కిందకి చూస్తూ ఉంటది. కార్లోంచి వెళ్ళిపోతున్నామా ఏంటా అని, దాన్ని వదిలేసి వెళ్ళిపోతున్నామేమో అని ఎప్పుడు ఏడుస్తూ ఉంటది. ఎవరు వెళ్ళిపోయినా ఇంట్లో నుంచి ఏడుస్తానే ఉంటది. గుమ్మంలో కూర్చొని ఏడుస్తూ ఉంటది, ఇక్కడెక్కడ దాకా వాటర్ కాకపోతే అనమాట. దానికి వర్షం పడినప్పుడు ఇదంతా వర్షం వస్తుంది కదా, ఇక్కడ కూర్చొని చక్కగా సూపర్ గా ఎంజాయ్ చేస్తుంది నేచర్ మా టైసీ అయితే. దీనిలో ఇక్కడ తలగాయ పెట్టి చూస్తూ ఉంటుంది, బాగా ఎంజాయ్ చేస్తుంది అనమాట. ద మోస్ట్ అంటే మోస్ట్ ఫేవరెట్. ఇక్కడే టైం ఎక్కువ స్పెండ్ చేస్తాము ఈవినింగ్ అయితే కనుక, చాలా బాగా ఇష్టం. సో మీకు కూడా నచ్చింది కదా, మీకు నచ్చిందా లేదా అనేది నా కామెంట్ సెక్షన్ లో చెప్పడం మర్చిపోకండి. యా ఇది వచ్చేసి 3rd బెడ్రూమ్ అనమాట. సో ఇది వచ్చేసి మంచం. అండ్ ఇక్కడ ఇంకా దీనిలో కబోర్డ్స్, దీని నిండా కూడా నా బట్టలే ఉన్నాయి దీని మొత్తం. అండ్ ఇది వచ్చేసి సైక్లింగ్. అండ్ ఇది వచ్చేసి డ్రెస్సింగ్ టేబుల్. ఇది ఎప్పుడో చాలా ఓల్డ్ అనమాట. అన్ని బెడ్రూమ్స్ లోనూ ఉన్నాయి కదా, మీరే చూసారు కదా. ఈ బెడ్రూమ్ లో లేదని చెప్పేసి ఇక్కడ అరేంజ్ చేసాం దీన్ని. సో ఎలా ఆర్గనైజ్ చేసుకున్నాం ఏంటో మీరు కూడా చూసేయండి. సో ఇక్కడైతే పౌడర్స్, రూమ్ స్ప్రే, హెయిర్ ఆయిల్, మాయిశ్చరైజర్ ఇవన్నీ ఉన్నాయి. ఇంకా స్టిక్కర్స్, క్రీమ్స్, హెయిర్ డ్రైయర్ అవన్నీ ఉన్నాయి. అండ్ ఇందులో వచ్చేసి ఇయర్ రింగ్స్, మామూలు డైలీ వేసుకునే ఇయర్ రింగ్స్, అండ్ ఇంకా హెవీగా పార్టీ వేస్ట్ అలా పెట్టుకునే ఇయర్ రింగ్స్ అన్నీ ఉన్నాయి ఇందులో. అండ్ ఇందులో వచ్చేసి నెక్లెస్లు అవన్నీ ఉన్నాయి. అండ్ ఇందులో చూస్తే మీరు దీంట్లోనేమో హెయిర్కి సంబంధించిన దువ్వెన అవన్నీ ఉన్నాయి. అండ్ దీని మొత్తం స్టిక్కర్స్ ఉన్నాయి.
దీంట్లో లిప్ బామ్స్, ఐబ్రో పెన్సిల్, మస్కారా ఇంకా అలాంటివన్నీ ఉన్నాయి. అండ్ ఇందులో వచ్చేసి పెన్ డ్రైవ్ మోడెమ్ అవన్నీ. సో ఇది వచ్చేసి ఈ రెండిట్లో మేకప్ ప్రొడక్ట్స్ ఉన్నాయి. మేము డైలీ వేసుకునే డైలీ రొటీన్ మేకప్ ప్రొడక్ట్స్ అన్ని ఈ రెండిట్లోనూ ఉన్నాయి. అండ్ ఇవి వచ్చేసి మినీ డస్ట్బిన్స్ అనమాట. ఎందుకు అరేంజ్ చేసాం అనుకుంటున్నారు కదా, ఎందుకు అరేంజ్ చేసాం అనేది మీరు కూడా కామెంట్ సెక్షన్ లో చెప్పండి. ఎందుకు అంటే మనం హెయిర్ కామ్ చేసుకునేటప్పుడు హెయిర్ ఫాల్ అయిపోతుంటుంది కదా, దాన్ని చక్కగా దీంట్లో వేసేసుకుంటే ఈజీగా త్రో చేసేసేయచ్చు. దీన్ని నిండిపోగానే అలా యూస్ఫుల్ గా ఉంటుందని చెప్పేసి తీసుకున్నాము. అండ్ దీంట్లో వచ్చేసి ఇందులో ఓన్లీ డైలీ మేము వేసుకునే మేకప్ ప్రొడక్ట్స్ ఉన్నాయని చెప్పాను కదా. అండ్ ఇందులో వచ్చేసి నెయిల్ పాలిష్, ఇంకా లిప్స్టిక్ కలెక్షన్స్, అండ్ ఇంకా మేము పార్టీస్కి వేసుకునే మేకప్ ప్రొడక్ట్స్ అన్ని మెయిన్ ప్రొడక్ట్స్ అన్ని ఇందులో ఉన్నాయి అనమాట. ఇందులో ఆర్గనైజ్ చేసుకున్నాము. ఇది ఎప్పుడో ఓల్డ్ది, ఆల్రెడీ చెప్పాను కదా అన్ని బెడ్రూమ్స్ లో అద్దం ఇంక్లూడ్ అయ్యి వచ్చిందని. అండ్ దీంట్లో లేదు కాబట్టి ఇక్కడ అరేంజ్ చేసాము. ఇంకో ఇప్పుడైతే మనం మా మమ్మీ సామ్రాజ్యంలోకి వచ్చాం. నాకు దీనికి అసలు ఏం సంబంధం లేదు. అప్పుడప్పుడు ఎప్పుడైనా వస్తారు, మూడు వచ్చినప్పుడు మాత్రం హెల్ప్ చేస్తా. అసలు బతకంగా ఉందంటే అసలు కిచెన్ వైపు కూడా చూడలేదు. అంత లేజీ టైప్ అనమాట, నేను చాలా లేజీ టైప్. అండ్ ఇదిగోండి మాకు వాటర్ ప్యూరిఫైర్ కూడా ఉంది, కాకపోతే దీనికి రిపేర్ వచ్చి వాటర్ క్యాన్స్ తెచ్చుకుంటున్నాం. అదిగోండి ఇక్కడ నుంచి లీక్ అయిపోతా ఉంది. ఒక రోజు అయితే ఈ కిచెన్ మొత్తం వాటర్, అసలు క్లీన్ చేయడానికి చచ్చిపోయాం. అసలు వాటర్ కారిపోతూనే ఉన్నాయి. అసలు అలాగా దీని పైపు ఇరిగిపోయింది అనమాట. సో దీనికి రిపేర్ వచ్చింది, అందుకే వాటర్ క్యాన్స్ తెచ్చుకుంటున్నాం. సో మా మమ్మీ చూడండి ఈ కౌంటర్ టాప్ ఎంత క్లీన్ గా పెట్టేసిందో. సో ఇక్కడైతే స్పాంజ్ అండ్ ఇంకా మ్యాక్స్ పెట్టుకుంటాం, ఇంకా టిష్యూ రోల్స్. అండ్ ఈ బాటిల్స్ వచ్చేసి ఎక్కడో మా ఫ్యామిలీ గెట్ టుగెదర్ లో డాన్స్ లో పార్టిసిపేట్ చేసినందుకు ఈ బాటిల్స్ ఇచ్చారనమాట. సమ్మర్ టైంలో ఎక్కువగా దీంట్లో వాటర్ పోసేసి ఈ 2 బాటిల్స్ పెట్టేస్తే సరిపోతుంది. ఎక్కువ అంటే అన్ని బాటిల్స్ పెట్టకుండా ఈ 2 బాటిల్స్ పెడితే సరిపోతుంది అనిపించి ఇంత పెద్ద బాటిల్స్ బాగా యూస్ఫుల్ అవుతున్నాయి మాకు. అండ్ ఈ కౌంటర్ టాప్ మీద మా చెల్లికి నేను కనుక ఎక్కువ చేయాలి, ఏదైనా వంట చేయాలి, స్నాక్స్ గా చేసుకోవాలి అనుకున్నప్పుడైతే నేనన్నా కూర్చుంటా, లేకపోతే మా చెల్లెన్నా కూర్చుంటది. ఇక్కడ అలా కబుర్లు ఆడుకుంటా చేస్తా ఉంటాము ఏదైనా. అండ్ ఇక్కడ మాకు 4 బర్నర్ స్టవ్ అనమాట మాది. చక్క ఫాస్ట్ గా చేసేసుకోవచ్చు వంట అని చెప్పేసి 4 బర్నర్స్ తీసుకున్నాను మమ్మీ. అండ్ ఇంకా దీనిపైన చిమ్నీ కూడా ఉంది నాకు. అండ్ నెక్స్ట్ అటు పక్కన వచ్చేసి మా మమ్మీ చూడండి కారం, పంచదార అవన్నీ ఎలా అరేంజ్ చేసుకున్నారో అన్ని అలా బస్సుని చాలా నీట్గా, చాలా క్లీన్ అండ్ నీట్గా అరేంజ్ చేసుకున్నారు మా మమ్మీ. అండ్ ఎస్పెషల్లీ నా కిచెన్ లో బాగా నచ్చింది ఏదంటే ఈ స్పైస్ ర్యాక్ అనమాట. దీనిలో పసుపు, ఆవాలు, జీలకర్ర, ఇంకా ఏవో సంథింగ్ పొడులు ఉంటాయి కదా, ధనియాల పొడి అలాంటివన్నీ మా మమ్మీ చక్కగా ఏం కావాలంటే అటు ఇటు తిప్పుకొని చక్కగా తీసేసుకొని ఇలా వేసేసి చేస్తారనమాట మా మమ్మీ. మా మమ్మీ మాత్రం వంటలు అద్దరు కొట్టేస్తారనమాట, చాలా బాగా చేస్తారు మా మమ్మీ వంటలు. అండ్ మా మమ్మీ హెల్ప్ తీసుకొనే నేను చేస్తాను ఏదైనా కానీ. కిచెన్లో ఏమైనా చేయాలి అనుకుంటే మా మమ్మీ హెల్ప్ తీసుకొని చేస్తాం నేను మా చెల్లి. అండ్ ఇటు సైడ్ కూడా ఇంకో కౌంటర్ టాప్ వచ్చింది మాకు. అండ్ దీంట్లో ఇటు పక్కన వచ్చేసి రైస్ కుక్కర్. ఇందాక తినేసాను, నేనైతే ఫ్రీగా తినేసాను. మా మమ్మీ వాళ్ళు తినాలి ఇంకా, సో అందుకని చెప్పేసి ఆన్లో వచ్చేసాను. అండ్ ఇక్కడ వచ్చేసి వాటర్ క్యాన్, చెప్పాను కదా మా వాటర్ ప్యూరిఫైయర్ రిపేర్ వచ్చింది అందుకని చెప్పేసి క్యాన్ ఉంది. అండ్ ఇక్కడ చాపింగ్ బోర్డ్ ఉంది, ఇంకా గ్లాసెస్, ఇంకా టిఫిన్ ప్లేట్స్. అండ్ ఇందులో వచ్చేసి కప్స్ ఉన్నాయి, టీ కప్స్. అండ్ ఇంకా ఇందులో దోసకాయలు, పొటాటోస్, ఆనియన్స్, ఇందులో ఇందులో ఉంది నా ఇన్హేలర్. నేను ఎక్కువ యూస్ చేస్తున్నా అని చెప్పేసి మా మమ్మీ దీన్ని రాసిన 2 days నుంచి ఎదుగుతున్నా దీన్ని. అసలు చెప్తా మా మమ్మీ 2 days తర్వాత దొరికింది నాకు ఇది నా చేతిలో ఉంటే ఇది ఏదో కాస్త స్ట్రాంగ్ గా ఎనర్జెటిక్ గా ఉందనిపిస్తుంది. దీన్ని ఎక్కువ యూస్ చేస్తున్నా దాచినట్టుంది. మా మమ్మీ చూసారు ఎంత తెలివైందా. అండ్ సోయా. అండ్ ఇంకా ఇందులో వీటానికి. అండ్ ఇక్కడ వచ్చేసి బియ్యపు డ్రమ్ము ఉంది. ఇందులో
ఈ రెండిట్లో వచ్చేసి పెద్ద పెద్ద రైస్ కుక్కర్స్, వెజిల్స్, ఇంకా పెద్ద పెద్ద గిన్నెలు అవన్నీ ఉన్నాయి. అండ్ ఇందులోనేమో గ్యాస్ ఉంది. అండ్ ఇది వచ్చేసి మాది మోడర్న్ కిచెన్ అనమాట. స్పూన్స్, గరిటెలు అవన్నీ అందులో ఉంటాయి. ఇంకా వీటన్నిట్లో కూడా అంతే. దీని కింద మాత్రం ఏమీ ఉండవు, ఎందుకంటే సింక్ కింద కాబట్టి దీని కింద ఏది పెట్టినా వాటర్ వచ్చేస్తాయేమో అని చెప్పేసి మా మమ్మీ దీని కింద ఏమి పెట్టరు. ఇంకా సో ఇదే మా టోటల్ కిచెన్. కలర్ కాంబినేషన్ అయితే అద్దరిపోయింది. ఆరెంజ్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ తో సూపర్ ఉంటుంది. మా మమ్మీ సామ్రాజ్యం ఇదంతా. అసలు చాలా క్లీన్ అండ్ నీట్ గా ఉంచుతారు మా మమ్మీ. అండ్ ఈ కిచెన్ తర్వాత ఈ డోర్ వెనక ఏముందా అని ఆలోచిస్తున్నారు కదా, ఇంకా చూపించడం మర్చిపోయా. అండ్ ఈ డోర్ వెనకాలే మాకు వాష్ అవుట్ వచ్చింది అనమాట. ఇటు సైడ్ వచ్చేసి డిష్ వాషర్ ఉంది, ఎల్జీ కంపెనీ డిష్ వాషర్. అండ్ ఇటు సైడ్ వచ్చేసి వాషింగ్ మిషన్ ఉంది మాకు, చూపిస్తానండి. డిష్ వాషర్ అండ్ ఇంకా వాషింగ్ మిషన్ ఉన్నాయి. ఇది వచ్చేసి సామ్సంగ్ది మాది. అండ్ ఈ ఎల్జీదేమో డిష్ వాషర్. అండ్ దీనిపైనేమో ఇంకా సర్ఫ్ లిక్విడ్, ఇంకా ఈ డిష్ వాషర్లో అయితే టాబ్లెట్స్ అవన్నీ ఉన్నాయి. యాక్చువల్లీ ఇది వీడియో దివాళీ రోజు తీసిన వీడియో, కానీ ఇప్పటి వరకు ఎడిట్ చేయలేదు. దాని వరకు ఎడిట్ చేసి పోస్ట్ చేస్తాను మీ అందరికీ. సారీ ఏమనుకోకండి, నేను అప్పుడు దివాళీ రోజు తీసిన వీడియో ఇప్పుడు ఎడిట్ చేస్తున్నాను. ఎంత బిజీ ఉన్నారు, కొంచెం చాలా బిజీగా ఉన్నారు అనమాట. ఎందుకంటే నా లైఫ్లో ఒక పెద్ద సర్ప్రైజ్ వచ్చింది అనమాట. మాటల్లో చెప్పలేను ఆ సర్ప్రైజ్ని. చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. నా హ్యాపీనెస్ వల్లే ఇంకా ఈ వీడియోస్ చాలా లేట్ అవుతుంది. బిజీగా ఉన్నాను, అందుకే వీడియోస్ కూడా రావట్లేదు. బిజీనెస్ ఏంటి, నా లైఫ్లో పెద్ద సర్ప్రైజ్. కదా మా బ్యూటిఫుల్ హోమ్ టూర్ని. మీ అందరికీ నచ్చిందా లేదా అనేది నా కామెంట్ సెక్షన్లో చెప్తాను మర్చిపోకండి. అండ్ వన్ మోర్ థింగ్ మీ అందరికీ చెప్పాలనుకుంటున్నాను. నేను ఆల్రెడీ మీ అందరికీ డిష్ వాషర్ ఎలా యూస్ చేయాలి ఏంటి అనేది ఆ వీడియో చేశాను. అండ్ ఇంకా వాల్ హ్యాంగింగ్ ఎలా చేయాలి, అండ్ ఇంకా డ్రీమ్ మిర్రర్ చేశాను. అండ్ ఇంకా ఫ్రిడ్జ్ ఆర్గనైజేషన్ ఎలా చేసుకోవాలి, అండ్ ఇంకా హాల్ టూర్ కూడా, హాల్ ఎలా క్లీన్ చేసుకున్నాను అని ఈ వీడియోస్ అన్నీ మీ అందరికి నేను ఆల్రెడీ చేసేసాను. ఈ వీడియోస్ని కనుక మీరు అందరూ మిస్ అయి ఉంటే ఈ వీడియోస్ లింక్ అన్నింటినీ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, తప్పకుండా చూడండి. సో మీకు కనుక వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ సబ్స్క్రైబ్ మై ఛానల్. పక్కన ఉన్న బుజ్జి గంటను కూడా కొట్టండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్.